హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు 2018 జూలై మరియు 2019 జనవరి డీఆర్ అరియర్స్ చెల్లింపుల్లోని గందరగోళంపై ట్రెజరీ అధికారుల వివరణ. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న 2018 జూలై మరియు 2019 జనవరి నెలలకు సంబంధించిన కరువు భత్యం డీఏ, డీఆర్ బకాయిల చెల్లింపు ప్రక్రియలో ప్రస్తుతం అనేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెన్షనర్లు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించిన ట్రెజరీ ఉన్నతాధికారులు ఒక స్పష్టమైన వివరణను అందించారు. ఈ వివరాలను ప్రతి పెన్షనర్ క్షుణ్ణంగా అర్థం చేసుకొని, ఒకవేళ మీకింకా బకాయిలు అందకపోతే సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 94 ప్రకారంగా డేటెడ్ ఆన్ 4థ్ నవంబర్ 2020 ప్రకారంగా జూలై 1, 2018 నాటి డీఏను గత ప్రభుత్వం జనవరి 2021 నుండి నగదు రూపంలో మంజూరు చేసింది. ఈ జీవో ద్వారా మొత్తం 30 నెలల కాలానికి సంబంధించిన డీఏ బకాయిలను 3 సమాన భాగాలుగా విభజించి చెల్లించాలని నిర్ణయించారు. మొదటి భాగం కింద జూలై 1, 2018 నుండి ఏప్రిల్ 30, 2019 వరకు ఉన్న 10 నెలల కాలానికి, రెండో భాగం కింద మే 1, 2019 నుండి ఫిబ్రవరి 28, 2020 వరకు ఉన్న మరో 10 నెలలకు, మరియు మూడో భాగం కింద మార్చి 1, 2020 నుండి డిసెంబర్ 31, 2020 వరకు ఉన్న 10 నెలలకు సంబంధించి బకాయిలను క్లియర్ చేయడం జరిగింది. అంటే మొత్తం 30 నెలల బకాయిలను ప్రభుత్వం 3 విడతల్లో పెన్షనర్ల ఖాతాలో జమ చేసేలా బిల్లులు రూపొందించింది. ఈ ప్రక్రియలో జూలై 1, 2018 తర్వాత పదవీ విరమణ చేసిన వారి పరిస్థితిని పరిశీలిస్తే, వారికి వారు పనిచేసిన డిపార్ట్మెంట్ కార్యాలయం డీడీఓ ద్వారానే బిల్లు తయారు చేయబడ్డాయి. వీరికి సంబంధించి 30 నెలల డీఏ బకాయిలను జీపీఎఫ్ లేదా జెడ్పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి నేరుగా వారి పీఎఫ్ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అయితే జూలై 1, 2018 కంటే ముందే రిటైర్ అయిన వారికి మాత్రము ఈ బకాయిలు ప్రస్తుతం డీఆర్ రూపంలో నగదుగా జమ అవుతున్నాయి. చాలామంది పెన్షనర్లు తమకు ఇంకా డబ్బులు రాలేదని ఆందోళన చెందుతున్నారు. దీనికి గల ప్రధాన కారణాలు మనం నిశితంగా పరిశీలిద్దాము. జూలై 1, 2018 కంటే ముందే పదవీ విరమణ చేసిన వారికి ట్రెజరీ అధికారులే నేరుగా బిల్లులు సబ్మిట్ చేస్తారు. సమాచారం ప్రకారంగా సుమారు 70-80% మంది పెన్షనర్లకు ఇప్పటికే ఈ బకాయిలు జమ అయ్యాయి. కానీ పెన్షన్‌ను ఒక ట్రెజరీ నుండి మరొక ట్రెజరీకి బదిలీ చేసుకున్న వారికి సాంకేతిక కారణాల వల్ల ఈ నిధులు జమ కాలేదు. అటువంటి వారు వెంటనే తమ ప్రస్తుత ట్రెజరీ అధికారిని కలిసి ఒక లిఖితపూర్వక అర్జీని సమర్పించాలి. ఒకే ట్రెజరీలో ఉండి మీ తోటి పెన్షనర్లకు డబ్బులు వచ్చి మీకు రాకపోయినా అది డేటా ఎర్రర్ వల్ల జరిగి ఉండవచ్చు. కాబట్టి మీరు కూడా ట్రెజరీ అధికారులను కలిసి మీ బిల్లులను మళ్ళీ రీసబ్మిట్ చేయమని కోరాలి. మరణించిన కుటుంబ పెన్షనర్లు మరియు సర్వీస్ పెన్షనర్లకు కూడా ఈ డీఆర్ బకాయిలు వర్తిస్తాయి. వారి వారసులు తమ బ్యాంకు ఖాతాను ఒకేసారి తనిఖీ చేసుకోవాలి. వీరి బిల్లులను 100% అధికారులే సబ్మిట్ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఇంకా జమ కాకపోతే ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి వివరణ అడగాలి. ఇక జూలై 1, 2018 నుండి డిసెంబర్ 2020 మధ్య పదవీ విరమణ చేసిన వారి విషయంలో గందరగోళం మరింత ఎక్కువగా ఉంది. కొంతమందికి పూర్తిగా వచ్చాయని, మరికొంతమందికి అసలు రాలేదని, కొంతమందికి సగం మాత్రమే వచ్చాయని చెప్తున్నారు. దీనికి గల కారణం ఏమిటంటే, ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన వారికి బిల్లులను 2 రకాలుగా సబ్మిట్ చేస్తారు. ఉద్యోగిగా ఉన్న కాలానికి సంబంధించి ఆయా శాఖల డ్రాయింగ్ అధికారులు, డీడీఓలు బిల్లులు పెట్టాలి. ఈ బిల్లులు గత 5 ఏళ్లుగా ఒక ఆర్థిక సంవత్సరం నుండి మరొక ఆర్థిక సంవత్సరానికి మారుతూ వస్తున్నాయి. ఇలా మారినప్పుడు బిల్ నంబర్ కూడా మారుతుంది. మీ పాత ఆఫీస్ డ్రాయింగ్ అధికారి ఆ బిల్లును మళ్ళీ రీసబ్మిట్ చేశారో లేదో మీ వ్యక్తిగతంగా కనుక్కోవాలి. వారు రీసబ్మిట్ చేయకపోతే మీకు ఆ కాలానికి సంబంధించిన బకాయిలు అందవు. ఇక పదవీ విరమణ చేసిన తేదీ నుండి డిసెంబర్ 2020 వరకు ఉన్న కాలానికి ట్రెజరీ అధికారులే బిల్లు క్లెయిమ్ చేస్తారు. కాబట్టి ఆ వివరాలను ట్రెజరీలో సరిచూసుకోవాలి. ఒకవేళ మీరు జూలై 1, 2018 నుండి
రిటైర్మెంట్ మధ్యలో ఒక ఊరి నుండి మరొక ఊరికి ట్రాన్స్‌ఫర్ బదిలీ అయి ఉంటే, అప్పుడు పాత స్టేషన్‌లో అంటే మీరు ముందు పనిచేస్తున్న చోట గాని, లేదా కొత్తగా పనిచేస్తున్నటువంటి ప్లేస్‌లో ఆ బకాయిలు క్లెయిమ్ చేయని పక్షంలో ప్రస్తుతం మీరు రిటైర్ అయిన కార్యాలయం నుంచే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. దీనిపై స్పష్టమైన సమాచారం కోసం ఈ చిన్న పనిని చేసిన కార్యాలయాన్నయితే సంప్రదించండి. సో మీరైతే ఈ చివరి పనిని చేసి ఈ కార్యాలయాన్ని సంప్రదించండి అని ట్రెజరీ అధికారులు చెప్తున్నారు. సో, అలాగే జనవరి 2021 నుండి డిసెంబర్ 2021 మధ్య రిటైర్ అయిన వారి బకాయిలు పీఎఫ్ ఖాతాకు సర్దుబాటు చేయాలి. చాలామందికి ఇప్పటికే పీఎఫ్ క్లోజర్ సమయంలో ఈ అమౌంట్ కలిపి ఇచ్చారు. ఒకవేళ అలా జరగని వారికి ట్రెజరీ వారు నగదు రూపంలో బిల్లులు సబ్మిట్ చేసి చెల్లింపులు జరుపుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ డీఏ, డీఆర్ బకాయిలను లెక్కించేటప్పుడు మీకు ఇప్పుడున్న బేసిక్ పేని పరిగణనలోకి తీసుకోరు. 2018 ఆ సమయంలో మీకున్న పాత బేసిక్ పే ఆధారంగానే ఈ లెక్కలుంటాయి. కాబట్టి అమౌంట్ తక్కువగా ఉందని కంగారు పడకండి. అలాగే 2024 తర్వాత రిటైర్ అయ్యే వారికి ఇప్పటికే పీఎఫ్ ఖాతాల్లో సర్దుబాటు జరిగి ఉంటుంది కాబట్టి వారికి విడివిడిగా అరేట్స్ రావు అనే విషయాన్ని గమనించాలి. పెన్షనర్లు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా బకాయిలు అందుతాయని ట్రెజరీ అధికారులు భరోసా ఇస్తున్నారు. ఒకవేళ మీకు బకాయిలు రాకపోతే, ఈ అరియర్ అమౌంట్ రాకపోతే మీ పీపీఓ ఐడీ, సీఎఫ్ఎంఎస్ నంబర్ మరియు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు 2024 జనవరి నెల బ్యాంకు స్టేట్‌మెంట్‌ను జతచేసి ట్రెజరీలో దరఖాస్తు ఇవ్వండి. సో, మీ సంబంధిత ఎస్టీఓ గాని, ఏటీఓ గాని ఆహ్, ట్రెజరీలో మీరైతే దరఖాస్తు ఇవ్వండి. బ్యాంకు స్టేట్‌మెంట్ ఎందుకంటే గతంలో ఏమైనా జమ అయ్యాయా లేదా అని అధికారులు సరిచూస్తారు. మీరు అర్జీ ఇచ్చిన 10 రోజుల్లోనే ఆ సమస్యను పరిష్కరించి రావాల్సిన బకాయిలను మీ ఖాతాలో జమ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కాబట్టి వెంటనే వివరాలను సరిచూసుకొని అవసరమైతే ట్రెజరీ అధికారులనైతే సంప్రదించగలరు అని తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్.